చిమ్ముతే శుద్ధల బలతం పుట్ట మీద తిరిగి వస్తాను వెళ్ళా బాగా చూసి ఈ పుట్ట లేకపోతే మరి ముందు కాలం ఏమున్నది మా గొల్లవారి వెళ్ళాల అర్థాలు మల్లయ్య పట్టాలు ఉన్నాయి వెనుక ఎల్లమ్మ పట్టాలు ఉన్నాయి గొర్రెలు మల్లన్న పట్టాలు ఉన్నాయి మాకు పుట్ట బంగారం కావాలి పుట్ట గద్దలు ఇయ్యాలి మరి పుట్ట లేకపోతే అప్పుడు పుట్ట పుట్టదా ఈనాడు కనుక పుట్ట లేకుండా కలియుగంలో పుట్ట పుట్టుతుందా కాబట్టి ఎట్లా మరి పుట్ట వద్దన్నాను అడవాడి కనుక వెళ్ళావు ఒడ్డు కొమ్ముతోడు కనుక ఒడిసి కొడితే అంతదాన్ని 7 కవరాల పుట్ట 3 పిల్లలు అయింది ఒక పిల్ల వచ్చి మళ్ళీ పుట్ట పడ్డది మళ్ళీ పుట్ట పెరగాలి ముందు మా కాలానికి గొల్లవాళ్ళకి మాకు అక్కడికి వస్తుంది పుట్ట అని అటవాడి కనుక దీవెన పెట్టింది మరి ఒక పిల్ల అడవాడి కనుక కుదుట పడితే పుట్ట పెరిగింది ఒక పిల్ల పోయి గుంటి కంటే చెల్లబడ్డది ఒక పిల్ల పోయి నడి దండులో పడ్డది నడి దండులో పడితే 100కి పిల్లలైంది 1000కి శిలపలైంది శిలప కొరకు మనగాడు వరకు పోతాడు అభిరాముడిగా జరిగిన ఉత్తరాన్ని ఆనాడు ఎటువంటి దేవుడికి అంగ పల మంత్రాలు చదివి బొల్లావు మీద దేవుడు గుప్పగానే దేవుని మీద ఉన్న అటువంటి దగ్గరికి పోయి మరి ఉప్పురముడి చుట్టూ పేర్లు ఎదుగు నీళ్ళ పెట్టి నువ్వు ఆ దడుగు పంపిపోయా రావరాదు కనుక దేవుడు అటువంటి కనుక ఎద్దుకాడు కొంచెం చెలిపించు ఓ ఎద్దు నా గుల్లవాళ్ళ కొమ్ము గెలిపి నా కత్తి గెలిపి అని కాడవరాదు కనుక దీవెన పెట్టి ఎడ్డి ఎద్దు ఇచ్చేది ఏం తెలియదు ఎద్దు కనుక మాంటి గుల్లలో వంటది అటువంటి చోట ఉంటది మరి ఎడ్డి ఎద్దు గోయింద అనేది దండలో దొరికింది ఉరుకుల దండు అరిపిన దండు ద్వితీయుల దండు గొట్టె కొయ్యలు గప్పుక నీతిపడే దండు 7 సైంధవం మరి ఎటువంటి కనుక దండు అటువంటి దండలో దునుకుతే ఇద్దరు చేస్తా అంటే చేతుల కత్తులు కనుక పదాలు తప్పి కొడతాడు కనుక చెబుతూ అబ్బా ఎట్ట కావాలి కత్తులు కనుక పదం తప్పిందని కొట్టి పదాలు అప్ప సత్తం అటువంటి కొమ్మ మునిగి దాన్ని పాలెచ్చి యాదవ్ పాలెడు ఒడ్డు పైన దునిపి పాలెడు ఒడ్డు పైన దునుకుతే పాలెడు ఒడ్డు మీద కనుక నీరు తున్నబడి కనుక నిలబడుతుంది ముందుతే ఇంకా బాణాలు కనుక తుప్పలు తుపాకి ఇంకా తెచ్చాలి కనుక తువ్వు కొట్టి మరవాడి గోలు మళ్ళా కొట్టి అప్పుడు కనుక తుమ్ము అయితే బాగా తెలుసు